హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా, ఇప్పటికీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. అవునండి, నా సీమంతం వేడుక. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం సీమంతం సెలబ్రేట్ చేసుకోవడం. సో ఎంతోమంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారని తెలుసు. ఇప్పటికీ చాలామంది నన్ను అయితే కామెంట్లో అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అలాగా, అక్క సీమంతం చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి. సో నేనైతే చాలా డిలే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, ఎందుకంటే నాకు అంత టైం ఉండట్లేదు. అలాగే మీకు తెలిసిందే కదా, కొంచెం ప్రెగ్నెన్సీలో నీరసంగా అలా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, కొంచెం అంతా డిలే చేస్తున్నాను అనమాట. సో దానికి ఏమనుకోకండి, కొంచెం టైం అయితే పట్టిద్ది నాకు వెంటనే వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో ఒక 1 మంత్లో అలా మొత్తం క్యూర్ అయిన తర్వాత నేనైతే మీకు ఎప్పుడు వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఈసారి. సో ఈ వీడియో కోసం అయితే ఎంతమంది ఎదురు చూస్తున్నారో దానికన్నా కూడా నేను ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నానన్నమాట నా సీమంతం వీడియో కోసం, ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేద్దామా అని చెప్పి. సో ఈ వీడియో వచ్చేసి నాకు చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అనమాట, ఎందుకంటే నేనే ఎప్పుడెప్పుడు సీమంతం సెలబ్రేట్ చేసుకుందామా అని చెప్పి ఆ హోల్ ప్రెగ్నెన్సీ మొత్తం వెయిట్ చేస్తూ ఉన్నాను 9th మంత్ వరకు కూడా. సో ఈ సీమంతం వచ్చేసి నాకు సెప్టెంబర్ 15th అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఇదంతా కూడా ఈ ఫంక్షన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో ఇప్పుడైతే కుదిరిందనమాట వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఇంకా నెక్స్ట్ వేరే వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూస్తున్నారు కదా నా ఫంక్షన్ అయితే నేను ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ప్లేస్ ఉంది, సో అక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, అన్నీ నేనే డైరెక్షన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వీడియో అన్నీ క్లారిటీ ఉండాలి కదా. సో కొంచెం ఏంటంటే కొన్ని వీడియోస్ వచ్చేసి రీల్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో, అలాగే కొన్ని ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి కొంతమందికి ఫోన్స్ ఇచ్చేసి నేనే డైరెక్షన్స్ అని చెప్పుకుంటున్నాను. కొంతమందికి ఫొటోస్, కొంతమందికి వీడియోస్, కొంతమందికి రీల్స్. సో అలా నేనే డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ ఉన్నాను మొత్తం కూడా. నాకంతే ఫ్రెండ్స్, ఎందుకంటే ఏదైనా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అవి మెమొరీస్ లాగా నాకు ఎప్పుడు గుర్తుండాలని నేను వీడియోస్ అండ్ ఫొటోస్ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను. సో ఎదుటి వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు, బట్ నేను అవన్నీ పట్టించుకోను, ఎందుకంటే నా మెమొరీస్ నాకు మాత్రమే గుర్తుంటాయి కదా. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కటి నేనైతే షూట్ చేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదా మా హస్బెండ్ ఇదంతా కూడా డెకరేట్ చేశారు, అంతా మా మామయ్య వాళ్ళందరూ కలిసి. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మా హస్బెండ్ దగ్గర ఉండి నా కోసం అదంతా చేసినందుకు. బట్ ఇంకోటి ఏంటంటే దానికి ముందు రోజే అన్నీ మొత్తం రెయిన్స్ అవన్నీ పడుతూ ఉన్నాయి కదా. సో వర్షం టైంలో ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఎట్లనో నా ఫంక్షన్ రోజు వర్షం అయితే పడలేదు, సో నాకు అదే హ్యాపీ అనిపించింది. ముందు రోజు కూడా మొత్తం ఫుల్ తుఫాన్ కదా, సో అదంతా వర్షం పడింది అనమాట. ఎలానో నా ఫంక్షన్ రోజు మాత్రమే వర్షం లేదు, సో దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే. ఇదంతా డెకరేషన్ కూడా ఆ రోజు మార్నింగే చేసుకున్నాం అనమాట, ఎందుకంటే వర్షం పడిద్దో పడదో తెలియదు కదా, అందుకని చెప్పి. సో ఫైనల్గా అయితే పడలేదు కాబట్టి మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా పిన్ని అలానే సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చేసి నన్ను అయితే బ్లెస్ చేశారు. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి ఇంకా నాకు బొట్టు అవన్నీ ఉంటాయి కదా, సో ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. ఆ బొట్టు అలానే ఆ గంధం అవన్నీ రాస్తారు కదా, సో బ్యాంగిల్స్ అవన్నీ వేసేసి ఇంకా అలా అయితే చేస్తున్నారు అక్షంతలు వేసి. సో ఒకరి తర్వాత ఒకరైతే ఇంక ఇట్లా 9 మెంబర్స్ 5 మెంబర్స్ అలా అయితే ఉంటుంది కదా, 11 మెంబర్స్ ఇలా చేయాలని చెప్పి. సో అదే ప్రకారం జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ చూడండి మా హస్బెండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా అవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఫుల్గా ఆ రోజు అయితే మా హస్బెండ్ చాలా అంటే చాలా బాగా నా కోసం అవన్నీ డెకరేట్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. బట్ అదేంటంటే మా హస్బెండ్ ఒక్కళ్ళే చేశారనమాట, అలాగే మా మామయ్య కూడా. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు మా తమ్ముడు రాలేదు కాబట్టి ఇంకా అదంతా కూడా ఆ ప్రెషర్ అంతా మా హస్బెండ్ మీద అయితే పడింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా వదిన అలాగే అన్న అయితే నాకు చీర అవన్నీ పెట్టేసి వాళ్ళు కూడా అలా చేస్తున్నారనమాట ఫార్మాలిటీస్ అన్నీ కూడా. సో ఇంకా అలానే ఒకరి తర్వాత ఒకళ్ళు ఇవన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇందాకలా నేను శారీ కట్టుకున్నాను కదా, రెడ్ కలర్ శారీ. సో అది వచ్చేసి అమ్మ వాళ్ళు సైడ్ నుంచి అయితే పెట్టారు. సో దాని మీద మనం కూర్చున్న తర్వాత అత్తయ్య వాళ్ళు వచ్చేసి చీర ఇస్తారు కదా మనకి. సో వాళ్ళైతే ఇప్పుడు కట్టుకున్నాను కదా పింక్ అండ్ పర్పుల్ కలర్, సో అదైతే మా అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట. ఇంకా ముందు చీరకి దీనికి నేనైతే కంప్యూటర్ వర్క్స్ అయితే చేయించుకున్నాను, అవి మగ్గం వర్క్ కాదు. సో మీకు ఇంకా ఎవరికైనా డీటెయిల్స్గా శారీ ప్రైజెస్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలానే కావాలంటే మీకు ప్రైజెస్ మొత్తం ఫుల్గా చూపించమంటే మీరు నా కామెంట్లో అయితే చెప్పండి. దానికోసం నేను సపరేట్గా అయితే వీడియో తీస్తాను ఫ్రెండ్స్, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ అలాగే యూట్యూబ్ షార్ట్స్లో కానీ మీకైతే క్లియర్గా చూపిస్తాను వర్క్ డీటెయిలింగ్ మొత్తం కూడా. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, లాస్ట్లో మా వేలర్ గాడు అయితే మా డాగ్ అయితే అరుస్తూ ఉంది, నేను అప్పుడే రికార్డింగ్ చేస్తున్నాను కదా, సో దాని వాయిస్ కూడా పడిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి మా చిన్న అత్తయ్యోళ్ళు, అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ. సో వాళ్ళు కూడా వచ్చారనమాట.
ఇక్కడ వచ్చేసి మా నాయనమ్మ అయితే నాకు ఇవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ చేస్తూ ఉంది. యాక్చువల్గా ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి 3200 అలా అయితే పడిందనమాట. సో ఆఫర్లో నాకు 2500కి అయితే వచ్చింది. సో అలానే ఇందాక ముందు కట్టుకున్న శారీ రెడ్ కలర్దేమో నేను ఏ షాపింగ్ మాల్లో తీసుకున్నానో అంతగా నాకైతే గుర్తులేదు. సో ప్రైస్ వచ్చేసి 1500 లోపే పడింది. సో ఆఫర్స్ ఉన్న టైంలో నేనైతే తీసుకున్నాను అనమాట. నేను అంతే ఫ్రెండ్స్, కొంచెం ఆఫర్ ఉన్న టైంలో అలాగే ఏ షాప్స్లో లెస్ అమౌంట్తో పర్చేస్ చేస్తారో సో ఆ షాప్లో అయితే మాత్రమే నేనైతే తీసుకుంటాను. సో నా శారీస్ అన్నీ కూడా చూడడానికి బాగుంటాయి, అలాగే తక్కువ అమౌంట్లో అయితే నేను తీసుకుంటానమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్ ఇంటి పక్కన అనమాట. ఇంతకుముందు నేను లాస్ట్ వీడియోలో కూడా కొండ మీద పండగప్పుడు వీళ్ళతో ఎక్కాను కదా, సో వాళ్ళే అనమాట ఈ జంట వచ్చేసి అరుణ్ అండ్ జ్యోతి. సో వీళ్ళు కూడా ఇట్లానే నాకు శారీ అయితే పెట్టారు. సో ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకైతే మొత్తం 9 శారీస్ అయితే వచ్చాయి. సో ఆ శారీస్ నేను వీడియోలో పెడదాం అనుకున్నాను, బట్ కానీ నేనైతే షూట్ చేయలేదన్నమాట ఆ వీడియోస్ కూడా. మీకు ఎవరికైనా కావాలి అని ఇంట్రెస్ట్ కనుక ఉంటే నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో ఏం శారీస్ వచ్చాయో నేను ఆ శారీస్ కూడా మీకు చూపిస్తాను. సో మీరు కామెంట్లో అయితే అడగండి ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి ఏంటంటే నేను చెప్పినవన్నీ మీరు వింటారని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి లాస్ట్ వరకు కూడా. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది మీకైతే తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా మెయిన్ అమ్మమ్మ తాతయ్య అనమాట. సో వాళ్ళు కూడా వచ్చేసి నాకు చీర అయితే పెట్టారు. సో ఇంకా మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారనమాట. సో అక్కడ మా పిన్ని కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉంది, అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు ఈ సీమంతానికి మొత్తం 9 శారీస్ వచ్చాయని చెప్పి. సో ఆ 9 శారీస్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో నేను పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అలా వచ్చినందుకు. ఎందుకంటే కూడా ఆ 9 శారీస్ కూడా ఒకదానికి ఒకటి డిఫరెన్స్గా అయితే ఉన్నాయన్నమాట. సేమ్ కలర్ అయితే అస్సలు రాలేదు. 9 శారీస్ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి. ఒక 3-4 పట్టు శారీస్, మిగతా అన్ని వర్క్ శారీస్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చెప్పాను కదా ఈ వీడియో నాకు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పి, ఎందుకంటే నేను ఈ వీడియో కోసం హోల్ ప్రెగ్నెన్సీ మొత్తం వెయిట్ చేశానని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మా అమ్మ కూడా యాడ్ అవుతుంది అనమాట ఫ్యామిలీ పిక్లో. సో నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ కూడా రాండి అని చెప్పేసి అని వాళ్ళందరూ అడిగితే మా హస్బెండ్ కూడా వచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే నేను ఫంక్షన్ హడావిడిలో పడి మా హస్బెండ్ కూడా ఎక్కడున్నాడు అని చెప్పి నేనైతే చూడలేదన్నమాట, ఎందుకంటే ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. సో బిజీగా అయితే ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఇవన్నీ చేయడం వల్ల నేను ఎవరెవరు వచ్చారని కూడా నేను చూడలేకపోయాను అనమాట ఫంక్షన్లో, ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. సో ఎవరెవరు వచ్చారని చెప్పి నేనైతే చూడలేకపోయాను, ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా బొట్టు పెట్టడానికి అలా అని చెప్పేసి నేను సైడ్లన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి ఫ్రంట్ ఎవరున్నారా అని చెప్పి నేనైతే చూడలేదు. సో కొంతమందిని అయితే నేను మిస్ అయ్యాను అనమాట, అంటే వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయారు వెంటనే. అంతే కదా ఫ్రెండ్స్, మనం ఫంక్షన్ హడావిడిలో ఉన్నప్పుడు ఎవరెవరు వస్తున్నారా ఏంటి అని చెప్పి మనం చూసుకుంటూ ఉండలేమన్నమాట. బట్ ఏంటంటే చాలా మిస్ అవుతాం మనం, నెక్స్ట్ వాళ్ళని మిస్ అయ్యామని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అత్తయ్య అయితే పెడుతుంది అనమాట, అంటే నరేంద్ర వాళ్ళ పిన్ని, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని. సో అలానే ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే వస్తూ ఉన్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, నేను ఈ 2 శారీస్ మీద రీల్స్ అయితే కొన్ని చేశానమాట. నాకైతే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. బట్ ఏంటంటే కొంచెం మిస్ అయ్యానమాట. అది కూడా ఏంటంటే నేను ఎక్కువ రీల్స్ చేద్దామని అయితే చాలా లైన్లో అయితే పెట్టుకున్నాను. బట్ ఏంటంటే ఆ రోజు ఈ ఫంక్షన్ అయిపోయేసరికి మార్నింగ్ 11కి అలా అయితే స్టార్ట్ చేసాం, ఈవినింగ్ 3-4 వరకు ఇదే సరిపోయింది. ఇంకా ఆ టైం ఈ 4 టైంలో కదా మంచిగా మనకు వీడియోస్ వచ్చేది ఈవినింగ్ అప్పుడు. బట్ ఏంటంటే 4 వరకు ఫంక్షన్ జరగడం వల్ల నేనైతే కొన్ని రీల్స్ మాత్రమే చేయగలిగాను అనమాట. మిగతా రీల్స్ అన్నీ మిస్ అయిపోయాను ఫ్రెండ్స్. బట్ అదొక్కటి చాలా బాధ అయితే అనిపించింది. కొన్ని నేను సెల్ఫ్గా అయితే చేశాను, అలాగే కొన్ని మా హస్బెండ్తో అయితే చేయాలి. సో అవైతే నేను ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను. కొంచెం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి టైం అయితే కుదరట్లేదు. సో మెల్లగా అందులో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరైతే చూస్తూ ఉండండి. కొంచెం ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా రీల్స్. కొంచెం సపోర్ట్ అయితే కావాలి నాకు. కానీ ఈ మధ్యలో ఏంటంటే కొంచెం ప్రెగ్నెన్సీలో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేశాను. బట్ కొంచెం ఒక 1 మంత్ అయిన తర్వాత డైలీ అయితే నేను వీడియోస్ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా నా డెలివరీ కూడా అవుతుంది. సో అలానే నేనైతే కొంచెం క్యూర్ అవుతాను కాబట్టి నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంతకు ముందులాగా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మా పెద్దమ్మ అయితే ఇంకా ఫార్మాలిటీస్ అయితే చేస్తూ ఉంది.
ఇంకొకటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కొంతమంది సీమంతం వచ్చేసి థర్డ్ మంత్లో చేసుకుంటారు, అలాగే 5th, 7th, 9thలో అయితే చేసుకుంటారు కదా, అంటే బేసి సంఖ్యల్లో అలాగా. సో నేను వచ్చేసి ఏంటంటే 9th మంత్ వచ్చిన తర్వాత 1 వీక్కి నేనైతే సీమంతం సెలబ్రేట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే 5th మంత్, 7th మంత్ అలా చేసుకోవచ్చు, బట్ కానీ అప్పుడు మనకు కొంచెం ప్రెగ్నెన్సీ ఆ బంప్ అనేది రాదు కదా, సో ఆ పొట్టదంతా కనిపించదు. నాకేంటంటే వీడియోస్లో మంచిగా బంప్ కనిపించాలి, అప్పుడే కదా మనం ప్రెగ్నెన్సీతో ఉన్నామని చెప్పేసి ఫొటోస్, వీడియోస్ కూడా బాగా వస్తాయి. సో నేను ఇంకా ఆ వేలో ఆలోచించి 9th మంత్ వచ్చిన తర్వాత వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నాను. సో అలాగే 9th మంత్ వచ్చిన 1 వీక్కి నేనైతే సీమంతం సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మీ అందరికీ తెలిసిన పర్సన్ అనమాట ఈ వీడియోలో, మా ప్రసన్న అత్తయ్య. సో మీకు తెలిసిందే, మా అత్తయ్య లేకుండా నాదే ఫంక్షన్ కూడా జరగదు అని చెప్పి, నా ఫంక్షన్ దేంట్లో అయినా కూడా మా ప్రసన్న అత్తయ్య ఉంటూనే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అక్కడ కూడా మేమిద్దరం సరదాగా అయితే మాట్లాడుకుంటున్నాం, బట్ మీకు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే అక్కడ రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మా హస్బెండ్ వచ్చేసి 2 స్పీకర్స్ అయితే పెట్టారనమాట. సో దాంట్లో నుంచి సాంగ్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి, మూవీ సాంగ్స్ అవన్నీ కూడా, బట్ కానీ అవన్నీ పెడితే ఏంటంటే మనకి కాపీరైట్ అయితే పడుతుంది కదా, సో అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. పాపం ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నా కూడా బట్ కుదరలేదు. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ జంట మా జంట ఇద్దరం కలిసి కూడా ఫొటోస్ తీసుకున్నాము. సో ఇంకెక్కడ వచ్చేసి మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యామిలీతో మేమైతే పిక్స్ దిగాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతకీ ఒకటి చెప్పడం మర్చిపోయాను, మీరే గమనించుంటారు, మేమందరం సేమ్ పించ్ వేసాం కదా, నేను మా హస్బెండ్. సో అలాగే అనుకోకుండా మా మామయ్య గారు కూడా పింక్ కలర్ వేయాల్సి వచ్చింది, అనుకోకుండా సడన్గా చూసాము, బట్ అందరిది సేమ్ పించ్ అయిందనమాట. అలాగే మా బొడ్డోడు కూడా ఉన్నాడు కదా అక్కడ, మా జ్యోతి వాళ్ళ కొడుకు, సో వాడు కూడా పింకే అయిపోయింది అనమాట ఆ రోజు. అలాగే మా అమ్మది కూడా కొంచెం నా శారీ లాగే ఉండిద్ది అనమాట, తనది కూడా కలరు. సో అనుకోకుండా ఇవన్నీ అయితే జరిగిపోయాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా హనీ వాళ్ళ ఫ్యామిలీ, బట్ ఏంటంటే అక్కడ మా అక్క లేదు, ఓన్లీ బాబాయ్ మాత్రమే వచ్చారు. ఆ అక్క కూడా ప్రెగ్నెంట్ అనమాట. సో అక్కది కూడా ఏంటంటే నా సీమంతం అయిపోయిన నెక్స్ట్ డేనే అక్కది కూడా డెలివరీ. సో అక్కకు వచ్చేసి బాబు పుట్టాడు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మా అమ్మ అయితే వచ్చిందనమాట. సో ఇంకా మా అమ్మతో మామూలుగా ఉంటాయా పిక్స్. సో మా అమ్మతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను, మన మధ్యలో కూర్చోపెట్టి. సో అలాగే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఫంక్షన్స్కి అందరినీ పిలుస్తూ ఉంటాం కదా, సో వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమైతే తాంబూలం అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. సో ఒక కవర్లో అయితే మొత్తం ప్యాక్ చేసి అయితే ఇచ్చామన్నమాట. సో ఏమేమి ప్యాక్ చేసామంటే తాంబూలం, అలాగే నెక్స్ట్ వచ్చేసి మిక్చర్ అనమాట, అంటే ఒక హాటు స్వీటు ఉండాలి కదా. సో హాట్ వచ్చేసి మిక్చర్ ఇచ్చాం, అలాగే స్వీట్ వచ్చేసి మైసూర్ పాకు ఉంటుంది కదా. సో అవన్నీ కూడా మేము ముందుగా ఆర్డర్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. సో వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా చేసి ఇచ్చారు. మైసూర్ పాకు అయితే అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేటట్టు అయితే ఉందన్నమాట. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని పీసెస్ అయితే మిగిలాయి. సో అవన్నీ మేము ఇంట్లో వాళ్ళే తినేశారనమాట, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా నచ్చాయి అందరికి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతమంది అంటే ఇంట్లో వాళ్ళు వచ్చేసి మళ్ళీ అడిగారు, ఇంకా స్వీట్స్ ఉన్నాయా, బాగున్నాయి, ఇంకా ఇవ్వండి అని చెప్పేసి. సో అందరికైతే అంత బాగా నచ్చాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు అంటే ఆకు ఒక్క అలా ఇస్తాం కదా, సో అందులో ఒక ఫ్రూట్ పెట్టాలి కాబట్టి ఒక కాయ వచ్చేసి మేము బత్తాకాయ అయితే ఇచ్చాము. సో ఇంకా అవైతే ఇచ్చామన్నమాట కవర్లో, ప్రతి ఒక్క కవర్లో మొత్తం ప్యాక్ చేసేసి. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా అత్తయ్య వాళ్ళు అలా పెట్టిన తర్వాత హస్బెండ్తో అయితే చేయించాలి కదా, అదంతా కూడా బ్యాంగిల్స్ అవన్నీ వేయించుకోవడం. బట్ ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా మర్చిపోయాను మా హస్బెండ్తో అవన్నీ చేయించుకోవడం. కానీ ఏంటంటే నేను కూడా అట్లా ఆగానమాట, ఎందుకంటే లాస్ట్ చేయించుకుందాము, మేము ఎట్లా రీల్స్ కూడా తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అందరిది అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో పిక్స్ కూడా అన్నీ దిగిన తర్వాత లాస్ట్ ఇంకా మా హస్బెండ్తో అయితే ఫార్మాలిటీస్ అన్నీ కూడా చేయించుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మా హస్బెండ్తో అలా చేసేటప్పుడు, ఎందుకంటే అది నా డ్రీమ్ అనమాట అలా చేసుకోవడం. ఎందుకంటే మనం మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం కదా, సో ఆ సీన్ అంటే నా లైఫ్లో కూడా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలా అంటే చాలా వెయిట్ చేశాను నేను. సో ఫైనల్గా నా డ్రీమ్ అయితే చాలా ఫుల్ఫిల్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ సీమంతం కూడా అంతా జరగడానికి కూడా కొంచెం మా అమ్మ కారణం, ఎందుకంటే నేను అడిగినవన్నీ కూడా తను చేస్తూ ఉంటుంది, ఏది కాదనకుండా. ఆల్మోస్ట్ నా ఫంక్షన్ ఏదైనా కూడా చాలా బాగా అయితే జరుగుతుందనమాట, ఎందుకంటే దానికి మా హస్బెండ్ అలాగే మా అమ్మ కూడా కారణం కాబట్టి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇందాకలా తాంబూలంలో ఏమేమి పెట్టాను చెప్పాను కదా, ఆకు అలాగే బత్తాయికాయ అలా అని చెప్పేసి. సో సలిపిండి అయితే మర్చిపోయాను అనమాట. సో మెయిన్ ఫంక్షన్లో ఏంటంటే సలిపిండే మెయిన్ క్యారెక్టర్ కదా, సో అది మర్చిపోయాను. సో అది కూడా పెట్టామన్నమాట, సలిపిండి కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా నేను చాలా ఫంక్షన్స్ అప్పుడు
అలానే అదే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు, అలాగే ఆషాఢ మాసం అప్పుడు అవన్నీ వాటిలో కూడా నేను సలిపిండి యూజ్ చేశాం కదా, సో అవి కూడా చాలా బాగా వచ్చాయన్నమాట టేస్ట్. సో ఇప్పుడు కూడా మంచిగా కుదిరింది. ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ రోజు నేను దిగిన పిక్స్ అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ మీకు ఎలా అనిపించినాయో కామెంట్లో అయితే చెప్పండి. సో ఫైనల్గా నేను నా సీమంతం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నానమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. సో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. నేను ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. సో కామెంట్లో అయితే చెప్పండి మా అవుట్ఫిట్స్ కూడా ఎలా ఉన్నాయో. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.